హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. మా ఇంట్లో ఇంకొక బర్త్‌డే సెలబ్రేషన్ జరిగిందండి. బర్త్‌డే బాబు పేరు జోనథన్. చాలా జరిగింది. ముందుగా అయితే హైలైట్స్ చూద్దాం. ప్రీ షూట్ అయితే తీశారు కదండీ. అయితే మేము పార్టీకి రెడీ అవుతున్నామన్నమాట. ఇవి మేము వేసుకునే డ్రెసెస్, అది నా శారీ, మా పాప డ్రెస్. ఇప్పుడు రెడీ అవుతున్నాము. మా పాప హెయిర్ స్టైల్ చేస్తుందన్నమాట. చాలా బాగొచ్చింది. ఆమె డ్రెస్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, అదంతా నేనే చేశాను. రెడీ అయ్యాము. రెడీ అయ్యి ఇంకా ఫంక్షన్ హాల్‌కి అయితే బయలుదేరామన్నమాట. అంటే ఎవరి బర్త్‌డే అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కొడుకు బర్త్‌డే అన్నమాట. మేము అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడైతే మేము 5:30కి బయలుదేరాం గానీ, మధ్యలో అయితే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. అండ్ వర్షం కూడా ఫుల్ వర్షం పడ్డది. అక్కడికి ఎన్ని గంటలంటే 2 అవర్స్‌కి అయితే వెళ్ళాము. ఫంక్షన్ హాల్ వెళ్ళిపోయాము. మేమే లేట్ అయిపోయింది. ఫస్ట్ ఫేసెస్ ఎలా ఉన్నాయి? ఒక్కొక్కరిని ఇద్దరి నుంచి వేసినట్టు ఫంక్షన్ హాల్లోకి అయితే వచ్చేసాం. బాబుని చూడండి చాలా తీసుకెళ్తున్నారు. ఎంట్రీ అన్నమాట. వాళ్ళ అక్క అంటే వాళ్ళ తమ్ముడు బర్త్‌డేకి ఈమె చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను అన్విత గురించి చెప్పాను. చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అక్కడ సాంగ్ ప్లే చేస్తే ఈయన ముందెళ్ళి ఆమెనే డాన్స్ చేసేస్తుందన్నమాట వీడియో తీస్తుంటే. వాళ్ళ మమ్మీ కూడా చాలా కంట్రోల్ చేస్తుంది ఆ డాన్స్ ఆపడం గురించి. ఎలా అయితేనో స్టేజ్ పైకైతే వెళ్ళిపోయారు జాన్ తీసుకొని. అయితే ఇప్పుడు అంతా వర్షం బయట పడుతున్నా కూడా చాలా మందొచ్చారు. అండ్ ఆల్సో అక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి బోర్ అనేది రాకుండా మధ్య మధ్యలో స్నాక్స్ ఇస్తున్నారు. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కింద పని చేసుకుంటుంటే, పైన మాత్రం అన్విత మాత్రం ఒక డాన్స్ వాళ్ళ తమ్ముడు బర్త్‌డే అని ఆమె ఒక డాన్స్ నేర్చుకుందనమాట. ఆ డాన్స్ చేస్తూ ఉంది. అండ్ కేక్ కటింగ్ కూడా జరిగింది. అంటే మేము చివరికి ఉండడం వల్ల సరిగ్గా షూట్ చేయలేకపోయాం. బట్ బర్త్‌డే మాత్రం చాలా జరిగింది. అన్న కూడా లాస్ట్‌లో థాంక్స్ చెప్పారు వచ్చిన వాళ్ళకి. అండ్ ఇక్కడ మా తోటికోడలు, నేను వచ్చిన వాళ్ళని పలకరిస్తున్నాం. అండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ బంధువులందరూ కూడా వీళ్ళని కలిసి జాన్‌కి హ్యాపీ బర్త్‌డే గిఫ్ట్స్ అవి ఇచ్చి చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా మా ఫ్యామిలీ పిక్ మొత్తం మా ఫ్యామిలీ అందరూ వచ్చారు. తర్వాత మేము అంటే అక్కతో పాటు మేము ఫోటోస్ దిగాం. చాలా ఫోటోస్ దిగామన్నమాట పైన. స్టేజ్ పైకి బర్త్‌డే బాబు వెళ్ళిపోయిన తర్వాత మా హడావిడి మాది. ఫోటోస్ అండ్ వీడియోస్ తీయించుకుంటూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ ఫుడ్ సెక్షన్‌కి వెళ్ళిపోతే ఫుడ్ కూడా చాలా బాగుంది. రోటీ అండ్ చికెన్ కర్రీ, పన్నీర్ చాలా బాగున్నాయి. అండ్ బిర్యానీ చేశారు. మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంది. బాగా అయితే ఎంజాయ్ చేసాం. చాలా రోజుల తర్వాత మేము బయటికి వెళ్ళామన్నమాట. మళ్ళీ అంటే ఇంట్లో సెలబ్రేషన్ అనేది లాస్ట్ బర్త్‌డే తర్వాత ఈ బర్త్‌డే జరుగుతుందన్నమాట. సో, అందరం కలిసి తిన్నాము. బానే ఎంజాయ్ చేసాం. వర్షం డిస్టర్బ్ చేయకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. సో, అందరం అయితే కలిసాం. హ్యాపీగా ఉన్నాయి. ఇది చూపిస్తున్న ఆళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. బర్త్‌డే జరిగింది.
తిన్న తర్వాత మళ్ళీ కొంతసేపు మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోయి కొంతసేపు అందరం కూర్చొని కొంతసేపు అంటే గిఫ్ట్స్ అన్నీ సర్దుతా ఉన్నారు అక్క వాళ్ళు. మేము కొంతసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాం. తర్వాత ఇంకా ఎవరింట్లకి వాళ్ళకి మేము బయలుదేరామన్నమాట. ఇంక టైం అయితే 1 దాటేసిందండి. ఇంక ఇంటికి బయలుదేరాం. బర్త్‌డే అయితే అయిపోయింది. ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కూడా బయలుదేరామన్నమాట. మా పాప బయటకొచ్చిన తర్వాత ఒక క్లిప్ తీస్తా అంటే నేను అనుకుంటున్నా ఇంక అయిపోయింది అని. కానీ అది ఇంకా క్లిప్ తీస్తా అంటే నేను మాట్లాడుతున్నా అక్కడ. సో, ఇంటికైతే బయలుదేరాం మేము అప్పుడు. అందరికీ బాయ్ బాయ్‌లు, హాయ్ హాయ్‌లు చెప్పేసి ఇంకా కార్‌లో బయలుదేరిపోయాం ఇంటికి. తర్వాత మేము కేబుల్ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళామన్నమాట. అది కూడా షూట్ చేసింది మా పాప. అది కూడా క్లిప్ పెట్టింది. సో, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్. థాంక్స్ ఫర్ వాచింగ్.